రైట్. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రులకు ఏ శాఖలను కేటాయించారో దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తూ ఉన్నాం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ మనకు అందిస్తారు. పిఎంఆర్. రైట్ అక్షయ, మొత్తం శాఖల కేటాయింపు అనేది పూర్తయిపోయింది. దాదాపు 3 రోజుల పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శాఖలకు సంబంధించిన కసరత్తు పెద్ద ఎత్తున జరిగినట్లుగా మనం ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా శాఖల కూర్పు విషయంలో కావచ్చు, శాఖలపై కసరత్తు ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించాలన్న అంశానికి సంబంధించి 3 రోజుల పాటు గతంలో ఇప్పటి వరకు చూసుకుంటా ఉంటే మంత్రివర్గాన్ని ప్రకటించిన తర్వాత, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 1-2 గంటల్లో మహా అయితే రాత్రిలోగా ప్రమాణ స్వీకారం చేసిన సాయంత్రం రాత్రిలోగానే ఈ శాఖల కేటాయింపు ప్రక్రియ అనేది ముగిసిపోయేది. మంత్రులు కూడా వాళ్ళ శాఖలకు సంబంధించిన ఛాంబర్స్ లో ఏదైతే బాధ్యతలు స్వీకరించే దిశగా కూడా వెంటనే ఆమర్నాడు లేకపోతే ఆ రోజే వెళ్లే అవకాశాలు కనిపించేవి, కానీ పరిస్థితి ఉండేది. కానీ ఈసారి మాత్రం ఏకంగా టీడీపీ అధినేత అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున శాఖలకు సంబంధించిన కేటాయింపు విషయంలో పెద్ద ఎత్తున కూర్పు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. 3 రోజుల పాటు, గతంలో ఎన్నడూ చేయని విధంగా 3 రోజుల పాటు ఈ శాఖల కేటాయింపు విషయంలో కసరత్తు చేసిన పరిస్థితి ఏపీ సీఎం చంద్రబాబు వైపు నుంచి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక్కసారి కనుక చూస్తే శాఖలని ఎవరెవరికి కేటాయించారు, వాళ్ళకి ఎందుకు కేటాయించాల్సి వచ్చిందన్న అంశానికి సంబంధించి చంద్రబాబు ఆలోచనలు ఏ విధంగా ఏ విషయంలో ఆయన ఈ రకమైన కేటాయింపులు చేసి ఉండొచ్చు అన్న అంశానికి సంబంధించి ఒకసారి కనుక చూస్తే, కొణిదెల పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి డిప్యూటీ సీఎం హోదాని కల్పించారు. ఆయనకి పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, అలాగే ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ అంశానికి సంబంధించి ఇక్కడ ఈ శాఖలు ప్రజల్లోకి వెళ్ళడానికి, జనంతో ఎక్కువగా మమేకం కావడానికి, అలాగే స్థానికంగా ఉండే స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, స్థానికంగా ఉండే స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేసేందుకు, స్థానిక సంస్థలతో రెగ్యులర్ గా టచ్ లో ఉండేందుకు పంచాయతీరాజ్ శాఖ చాలా ఉపయుక్తంగా ఉండే అవకాశం ఉంటుంది. గతంలో అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అయ్యన్న పాత్రుడు ఈ శాఖను నిర్వహించారు. సో ఇప్పుడు దీన్ని కొణిదెల పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. అలాగే గతంలో అయ్యన్న పాత్రుడితో పాటుగా సెకండ్ స్పెల్ లో ఎప్పుడైతే లోకేష్ ఈ బాధ్యతలు స్వీకరించారో, లోకేష్ ఈ పంచాయతీరాజ్ శాఖని చూసిన పరిస్థితి ఆ నేపథ్యం ఉంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఆ శాఖను కేటాయించడం ద్వారా ఆయనకి హై ప్రయారిటీ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. అలాగే లోకేష్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ నుంచి మనం చెప్తూనే ఉన్నాం, లోకేష్ కి విద్యాశాఖ కేటాయించే అవకాశం ఉన్నది అని చెప్తున్నాం. దానికి అనుగుణంగానే విద్యాశాఖను కేటాయించారు. దాంతో పాటుగా ఆయన పెట్ సబ్జెక్ట్స్ అయిన ఐటీ, ఎలక్ట్రానిక్స్, అలాగే కమ్యూనికేషన్స్, ఆర్టీజీ, అంటే ఇటు విద్యాశాఖకు సంబంధించిన వ్యవహారాలు, మరొక వైపు ఐటీకి సంబంధించిన వ్యవహారాలు రెండు ఇంటర్లింక్డ్ గా ఉంటాయి. అలాగే ఐటీ సెక్టార్ ని తాను అభివృద్ధి చేస్తానని గతంలో చెప్పిన లోకేష్ దానికి అనుగుణంగా కొన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నారు. సో ఈ నేపథ్యంలో మళ్లీ ఆయనకి ఐటీ శాఖని కేటాయించిన పరిస్థితి. దీంతో పాటుగా అదనంగా విద్యాశాఖను కేటాయించారు. సో విద్యాశాఖకు సంబంధించి ఇప్పటికే మెగా డిఎస్సి మీద తొలి సంతకం చేశారు. పెద్ద ఎత్తున ఉద్యోగాలు కూడా ఈ శాఖ ద్వారా పంపించడం ద్వారా కొంత యువతకి మరింత ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు, ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది కీలకమైన శాఖగా టీడీపీ కూడా భావించింది. సో ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వంలో లోకేష్ ఇకపై విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. దానికి సంబంధించిన వ్యవహారం నడవబోతోంది. అలాగే అచ్చెన్నాయుడు అగ్రికల్చర్, కోఆపరేషన్, మార్కెటింగ్, యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్. ఆయన హోంశాఖని ఆశించిన పరిస్థితి. సో ఆయనకి ఆ శాఖను దక్కలేదు. అది వంగలపూడి అనితకు దక్కిన పరిస్థితి ఉంది. ఆయనకి అగ్రికల్చర్ ని కేటాయించారు. గతంలో ఇదే శాఖని తెలుగుదేశం పార్టీలో పత్తిపాటి పుల్లారావు, అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ నిర్వహించారు. ఇప్పుడు ఆ శాఖ అచ్చెన్నాయుడికి దక్కింది. అలాగే కొల్లు రవీంద్రకు కూడా కీలకమైన శాఖ దక్కింది. మైన్స్ అండ్ జియాలజీ, అలాగే ఎక్సైజ్ శాఖ కూడా. ఎక్సైజ్ శాఖ గతంలో నిర్వహించిన పరిస్థితి, అనుభవం కొల్లు రవీంద్రకు ఉంది. సో ఈ నేపథ్యంలో ఆ శాఖతో పాటుగా అలాగే మైన్స్ అండ్ జియాలజీ ఇవి కూడా చాలా కీలకమైన శాఖలు. గత 5 ఏళ్ల కాలంలో మైన్స్ కి సంబంధించిన వ్యవహారంలో, గనుల వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సో దాన్నంతా సెటరేట్ చేయాల్సిన అవసరం ఉంది అని తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ఇప్పటికే భావించిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ క్రమంలో ఈ శాఖను కొల్లు రవీంద్రకు కట్టబెట్టడం ద్వారా ఆయన మీద గురుతర బాధ్యతను చంద్రబాబు నాయుడు ఉంచారని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కొల్లు రవీంద్రకు తెలుగుదేశం పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యునిగా ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా కొంత కీలకమైన ప్రాధాన్యతను దక్కించుకున్న పరిస్థితి కొల్లు రవీంద్రకు ఉంది. ఇప్పుడు అదే ప్రాధాన్యత ఇక్కడ ఏపీ మంత్రివర్గంలో కూడా చూపించిన పరిస్థితి. గత 5 ఏళ్ల కాలంలో ఆయన కొన్ని కేసులు కూడా ఎదుర్కొన్న పరిస్థితి. ఏకంగా ఒక హత్యానేరం అభియోగాలు కూడా ఆయన మీద మోపిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో జైలు కూడా వెళ్లారు. ఆయనకి గనుల శాఖను
కేటాయించడం ద్వారా కొంత హై ప్రయారిటీ చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చారని చెప్పొచ్చు. అలాగే నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో నెంబర్ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్ కూడా కేబినెట్లో చేరారు. ఆయనకి పౌర సరఫరాల శాఖకు సంబంధించిన కీలకమైన బాధ్యతలను కట్టబెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే నారాయణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు సంబంధించి గతంలో నారాయణ ఈ అంశానికి సంబంధించిన బాధ్యతలు కూడా చేపట్టారు. ఇదే శాఖను ఆయన చేపట్టిన పరిస్థితి. మళ్లీ తిరిగి సిఆర్డీఏ పనులను అలాగే అమరావతికి సంబంధించిన పనులను పరుగులు పెట్టించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సిఆర్డీఏ వ్యవహారంలో అనుభవం ఉన్న నారాయణకు మళ్లీ పట్టణాభివృద్ధి శాఖను కట్టబెడితే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చిన నేపథ్యంలో నారాయణకు ఈ శాఖను పట్టణాభివృద్ధి శాఖ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖను కట్టబెట్టినట్టుగా కనిపిస్తోంది. వంగాలపూడి అనిత ఎవరైతే వంగాలపూడి అనిత హోంశాఖకు సంబంధించిన బాధ్యతలను కట్టబెట్టారు. సో ఈ క్రమంలో ఆమెకు గత 5 ఏళ్ల కాలంలో అప్పటి ప్రభుత్వం గత ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆమెను హెరాస్ చేసింది. అలాగే సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు. సో అటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న అనితకు మళ్లీ పోలీసులతో సెల్యూట్ చేయించే విధంగా హోంశాఖను ఆమెకు కేటాయించిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఇలాగే సత్యకుమార్ యాదవ్ ఎవరైతే ధర్మవరం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే ఆయన కేబినెట్లో చేరారు. ఆయనకి వైద్యారోగ్య శాఖ 2014-19 మధ్య కామినేని శ్రీనివాస్ బీజేపీ నుంచి కైకలూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన కామినేని శ్రీనివాస్కి ఏ శాఖనైతే అప్పట్లో టీడీపీ కట్టబెట్టిందో మళ్లీ ఇప్పుడు అదే శాఖను వైద్యారోగ్య శాఖను బీజేపీకే కట్టబెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక వాటర్ రిసోర్సెస్ నిమ్మల రామానాయుడుకు ఇరిగేషన్ శాఖకు సంబంధించిన వ్యవహారాన్ని కట్టబెట్టారు. ఇరిగేషన్ శాఖలో ప్రధానంగా పోలవరానికి సంబంధించిన బాధ్యతలు చాలా కీలకమైన అంశం. పోలవరం నిర్మాణానికి సంబంధించిన విషయం మీద కొంత హై ప్రయారిటీ తెలుగుదేశం పార్టీ కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హై ప్రయారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలవరం పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న నిమ్మల రామానాయుడుకు ఆ శాఖను కట్టబెట్టడం ద్వారా కొంత ఈ ఇరిగేషన్కి సంబంధించిన పనులతో పాటుగా పోలవరం నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా వేగవంతం అయ్యేందుకు నిమ్మల రామానాయుడుకి బాధ్యత అప్పచెప్పినట్లుగా చంద్రబాబు నాయుడు బాధ్యత అప్పచెప్పినట్లుగా మనకు కనిపిస్తుంది. దీంతో పాటుగా ఎన్ఎండి ఫరూక్ ఎవరైతే ఉన్నారో మైనారిటీ వెల్ఫేర్ అలాగే లా అండ్ జస్టిస్ దీనికి సంబంధించి ఫస్ట్ నుంచి కూడా మైనారిటీ వెల్ఫేర్ అలాగే ఎన్ఎండి ఫరూక్కి కేటాయిస్తారన్న చర్చ జరిగింది. దానికి అనుగుణంగానే కేటాయింపులు జరిగి ఆనం రామనారాయణ రెడ్డికి ఎండోమెంట్స్ శాఖ అంటే దేవాదాయ శాఖను కేటాయించారు. వాస్తవానికి ఆనం రామనారాయణ రెడ్డికి రెవెన్యూ లేదా ఆర్థిక శాఖ దక్కుతుందని చెప్పి అనుకున్నప్పటికీ ఆయనకి అనూహ్యంగా దేవాదాయ శాఖను కట్టబెట్టిన పరిస్థితి చంద్రబాబు వైపు నుంచి కనిపిస్తుంది. సో వాస్తవానికి చూస్తూ ఉంటే ఆనం రామనారాయణ రెడ్డి కంటే చాలామంది సీనియర్లు తెలుగుదేశం పార్టీలో నెల్లూరు జిల్లాలో ఉన్నప్పటికీ ఆనంని క్యాబినెట్లోకి తీసుకోవడం ద్వారా అక్కడ కొంత చర్చ అనేది జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఆయనకి కీలకమైన శాఖలు కాకుండా అంటే ప్రస్తుతం ఏదైతే చర్చలో ఉన్న శాఖలు కాకుండా దేవాదాయ లాంటి శాఖను కట్టబెట్టినట్లుగా మనం భావించవచ్చు. కొంత దీనికి సంబంధించిన వ్యవహారం మీద అలాగే పయ్యావుల కేసు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఆర్థిక శాఖను కట్టబెట్టారు. దాంతోపాటు ప్లానింగ్, కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ లెజిస్లేటివ్ దీనికి సంబంధించి శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన బాధ్యతలు కూడా కట్టబెట్టారు. ప్రధానంగా ఇప్పుడు రాష్ట్రం పరిస్థితి దాదాపు 13 లక్షల కోట్ల రూపాయల మేర అప్పులు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. వీటన్నిటిని ఏ విధంగా తీర్చాలి, అలాగే పెద్ద ఎత్తున రాష్ట్రానికి కేంద్రం నుంచి కూడా నిధులు రాబట్టాల్సిన అవసరం ఉంది. కేంద్రంతో ఎప్పటికప్పుడు లైజనింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో పయ్యావుల కేశవ్కి లైజనింగ్ కావచ్చు, లాబింగ్ కావచ్చు బాగా చేస్తారన్న పేరు అనేది పార్టీలో కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో లౌక్యంగా పనులు చేయించుకోవడంలో, లౌక్యంగా వ్యవహారం నడపడంలో పయ్యావుల కేశవ్కి పేరుంది. కాబట్టి ఆయనకు ఈ శాఖను కేటాయించడం ద్వారా, ఆర్థిక శాఖను కేటాయించడం ద్వారా కేంద్రం నుంచి వీలైనంత వరకు నిధులను రాబట్టే ప్రయత్నం, అలాగే అక్కడ కేంద్రం పెద్దల్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయడం ద్వారా పయ్యావుల కేశవ్ కొంత కీలకమైన పాత్రను పోషించే అవకాశం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో లేకపోలేదని చెప్పొచ్చు. దానికి అనుగుణంగానే ఆర్థిక శాఖను పయ్యావుల కేశవ్కి కట్టబెట్టారు. దీంతోపాటు అనగాని సత్యప్రసాద్కి రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఇది కూడా కీలకమైన శాఖ. ఎక్కడైతే భూములకు సంబంధించిన వ్యవహారం పెద్ద ఎత్తున చోటు చేసుకుంటుంది. గత ప్రభుత్వంలో అవినీతి అనేది, భూదోపిడీ అనేది పెద్ద ఎత్తున జరిగిందన్న అభిప్రాయాలు వచ్చాయి, విమర్శలు కూడా వచ్చాయి, అభియోగాలు వచ్చాయి. ఏకంగా సీఎస్ మీద కూడా పెద్ద ఎత్తున, అప్పటి సీఎస్ మీద కూడా పెద్ద ఎత్తున అభియోగాలు తెలుగుదేశం పార్టీ చేసింది. సో ఈ నేపథ్యంలో భూదందాలకు సంబంధించి, భూదోపిడీకి సంబంధించిన వ్యవహారం మొత్తం మీద పెద్ద ఎత్తున విచారణ చేపట్టే అవకాశాలు, కేసులు వేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇది కూడా కీలకమైన శాఖగానే చంద్రబాబు నాయుడు పరిగణించారు. సో ఈ నేపథ్యంలో సత్యప్రసాద్కి ఆ శాఖను కట్టబెట్టడం ద్వారా ఎంత హై ప్రయారిటీ ఇచ్చారు. బీసీకి అలాగే బీసీ సామాజిక వర్గానికి, గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన సత్యప్రసాద్కి కొంత కీలకమైన బాధ్యతలు కట్టబెట్టినట్లుగానే మనం భావించవచ్చు. దీంతోపాటు పార్థసారథికి హౌసింగ్ అండ్ ఐఎన్పిఆర్, అలాగే డోలా బాలవీరాంజనేయ స్వామికి సోషల్ వెల్ఫేర్, అలాగే దాంతోపాటుగా గొట్టిపాటి రవికి
విద్యుత్ శాఖకు సంబంధించిన బాధ్యతలు కట్టబెట్టారు. దాంతోపాటు కందుల దుర్గేష్కి ఈయన కూడా జనసేన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకి టూరిజం శాఖను, సినిమాటోగ్రఫీ శాఖను కట్టబెట్టిన పరిస్థితి. టూరిజం శాఖ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఇది హై ప్రయారిటీగా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తీసుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో కూడా 2014-19 మధ్య రాష్ట్రాన్ని టూరిజం హబ్గా చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు, అన్ని రకాల ప్రణాళికలు తీసుకున్న నేపథ్యంలో జనసేన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కందుల దుర్గేష్కు ఈ శాఖను కేటాయించడం ద్వారా జనసేన అంటే మిత్రపక్షంగా ఉన్న జనసేనకు కూడా కొంత గౌరవం పెంచే విధంగానే ఈ శాఖను కేటాయించారన్న చర్చ అయితే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి జరుగుతోంది. జనసేనలో కూడా అదే తరహా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో పాటు గుమ్మడి సంధ్యారాణి ఈమె సాలూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గుమ్మడి సంధ్యారానికి ఉమెన్ మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖతో పాటుగా ట్రైబల్ వెల్ఫేర్, గిరిజన సంక్షేమ శాఖ కూడా కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. ఫస్ట్ నుంచి కూడా ఆమెకి గిరిజన శాఖ కేటాయిస్తారు అని అనుకున్నారు. అట్లాగే దాంతో పాటుగా అదనంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన బాధ్యతలు కూడా సంజయరానికి అప్పచెప్పిన పరిస్థితి. దీంతో పాటు బీసీ జనార్దన్ రెడ్డి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఆర్ఎండ్బి అప్పచెప్పిన పరిస్థితి. దీంతో అలాగే సవితకు బీసీ వెల్ఫేర్, పెనుగొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సవితమ్మకు బీసీ వెల్ఫేర్, బీసీ సంక్షేమ శాఖను కట్టబెట్టారు. అలాగే చేనేత శాఖను కూడా కట్టబెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు వాసంశెట్టి సుభాష్ కు కార్మిక శాఖ, అలాగే కొండపల్లి శ్రీనివాస్ కు ఎంఎస్ఎంఈ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించిన దానికి సంబంధించిన బాధ్యతలు కట్టబెట్టారు. అలాగే సెర్ప్ అంటే పెన్షన్ల వ్యవహారానికి సంబంధించి సెర్ప్ ద్వారా నడుస్తుంది. పెన్షన్లు అనేది ఈ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున దీన్ని హై ప్రయారిటీగా తీసుకున్న పరిస్థితి. తొలి 5 సంతకాల్లో 3వ సంతకంగా పెన్షన్లను పెంపునకు సంబంధించిన వ్యవహారం మీద పెట్టింది. సో ఈ సెర్ప్ బాధ్యతలన్నీ కూడా, అలాగే పెన్షన్ల పంపిణీ బాధ్యతలను కూడా దగ్గరుండి పర్యవేక్షించాల్సిన బాధ్యత కొండపల్లి శ్రీనివాస్ మీద ఉంటుంది. మరొకటి కడప జిల్లా నుంచి దక్కించుకున్న కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం నుంచి గెలుపొందిన ప్రాతినిధ్యం వహిస్తున్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కీలకమైన శాఖ దక్కింది. ట్రాన్స్పోర్ట్తో పాటుగా యువజన, అలాగే క్రీడల శాఖలు ఆయనకి కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా అన్ని రకాలుగా బేరీజు వేసుకోవడం ద్వారా ఎవరు ఏ శాఖనైతే ఖచ్చితంగా నిర్వహిస్తారని ఆలోచన చేయడంతో పాటుగా పూర్తిగా అంటే సీనియర్లకి కొంత మంచి శాఖలు కేటాయించడం, అలాగే మిత్రపక్షాలకు కూడా వాళ్ళ గౌరవాన్ని ఏమాత్రం తగ్గించకుండా వాళ్ళకు కూడా మంచి శాఖలు కేటాయించడం ద్వారా పూర్తి స్థాయిలో అందరినీ సంతృప్తిపరిచే విధంగా ఈ శాఖల కేటాయింపు కూర్పు జరిగిందనేది కూటమి పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. సో దీనికి అనుగుణంగానే 3 రోజుల పాటు ఈ స్థాయిలో శాఖల కేటాయింపు చేయాల్సి ఉంది. కాబట్టి 3 రోజుల పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శాఖలకు సంబంధించిన కూర్పు, శాఖలకు సంబంధించిన కేటాయింపుకు సంబంధించిన కసరత్తు జరిగిందనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. అక్షయ, పిఎంఆర్ అంటే చంద్రబాబు నాయుడు దగ్గర ఏ శాఖలున్నా ఆయన దేన్ని మెయింటైన్ చేసే అవకాశం ఉంది? అంటే చంద్రబాబు దగ్గర అయితే సహజంగా ఎవరికైతే ఈ శాఖలను కేటాయించట్లేదు, కొన్ని శాఖలను కేటాయించిన పరిస్థితి ఉంటుంది. ఎవరెవరికైతే మంత్రులకు కేటాయించని శాఖలన్నీ కూడా చంద్రబాబు దగ్గర ఉంటాయి. దీంతో పాటుగా జిఏడి, అలాగే లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఇటువంటి విభాగాలు సహజంగానే సీఎం వద్దే పెట్టుకుంటారు. సో ఈ వాస్తవానికి ముందుగా ఒక ప్రచారం జరిగింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖను కూడా చంద్రబాబు నాయుడు తన వద్దే అట్టు పెట్టుకుంటారు. అమరావతికి సంబంధించిన నిర్మాణం విషయంలో పెద్ద ఎత్తున ఆయన ప్రొజెక్షన్ చేయబోతున్నారు, పెద్ద ఎత్తున ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. కాబట్టి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖను ఆయన వద్ద అట్టు పెట్టుకుంటారన్న ప్రచారం ముందుగా కొంత జరిగింది. కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కనుక వేరే నారాయణ లాంటి వ్యక్తికి కేటాయించకపోతే ఆయన సీఎంగా ఉన్న నేపథ్యంలో, చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయి కాన్సన్ట్రేషన్ కూడా ఆ శాఖ మీద పెట్టే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఆయన వద్ద ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఉంటే బాగుంటుందన్న చర్చ కావచ్చు, ఈ రకమైన ప్రచారం జరిగినప్పటికీ ఉన్న ప్రయారిటీని దృష్టిలో పెట్టుకుని, నారాయణకి ఉన్న గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని, మంత్రి నారాయణకు గతంలో రాజధాని పనుల విషయంలో ఆయనకున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని నారాయణకు ఆ శాఖను కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ విధంగా చంద్రబాబు నాయుడు వద్ద, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వద్ద అయితే జిఏడి, అలాగే లా అండ్ ఆర్డర్, దీంతో పాటుగా పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, అలాగే ఇతర మంత్రులకు ఏ శాఖలనైతే కేటాయించలేదో ఆ శాఖలన్నీ కూడా చంద్రబాబు పరిధిలోనే ఉంటాయి. అక్షయ, రైట్, థ్యాంక్ యూ పిఎంఆర్. ఏపీ మంత్రులకు శాఖలను కేటాయించారు సీఎం చంద్రబాబు. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. ఆయనకు కీలకమైన 5 శాఖలను కేటాయించారు. పవన్ కళ్యాణ్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా శాఖలను
పవన్ కళ్యాణ్కు కేటాయించారు. వీటితో పాటు పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను పవన్ కళ్యాణ్కు కేటాయించారు సీఎం చంద్రబాబు. కీలకమైన హోంశాఖను వంగలపూడి అనితకు కేటాయించారు. నారా లోకేష్కు మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖలను కేటాయించారు. అచ్చెన్నాయుడుకు 5 శాఖలు దక్కాయి. వ్యవసాయ శాఖతో పాటు సహకార, మార్కెటింగ్ శాఖలను అచ్చెన్నాయుడుకు కేటాయించారు. వీటితో పాటు పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్య శాఖలను కేటాయించారు. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలను నారాయణకు కేటాయించారు. వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖలను సత్యకుమార్కు కేటాయించారు సీఎం చంద్రబాబు. నిమ్మల రామానాయుడుకు జలవనరుల శాఖను కేటాయించారు. ఫరూక్ మైనారిటీ సంక్షేమం, న్యాయ శాఖలను కేటాయించారు. ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖను కేటాయించారు సీఎం చంద్రబాబు. ఇక పయ్యావుల కేశవ్కు కీలకమైన ఆర్థిక శాఖతో పాటు చేనేత, శాసనసభ వ్యవహారాల శాఖను కేటాయించారు. అనగాని సత్యప్రసాద్కు రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలను కేటాయించారు. ఇక సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖలను కొలుసు పార్థసారథికి కేటాయించారు సీఎం చంద్రబాబు. డోలా బాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమ శాఖను ఇచ్చారు. ఇక విద్యుత్ శాఖను గొట్టిపాటి రవికుమార్కి ఇస్తే కొల్లు రవీంద్రకు గనులు, ఎక్సైజ్ శాఖనిచ్చారు. నాదెండ్ల మనోహర్కు పౌర సరఫరాల శాఖతో పాటు వినియోగదారుల వ్యవహారాల శాఖను కేటాయించారు. కందుల దుర్గేష్కు పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖలను కేటాయించారు.